హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు శ్రీరామనవమి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంతకీ మీరందరూ శ్రీరామనవమి ఎలా జరుపుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అది వర్కింగ్ డే రోజు వచ్చింది కాబట్టి స్కూల్ కూడా ఉంది. పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ కూడా నేను ప్యాక్ చేయాలి. నేను వంటలు ఏమేమి చేశాను ఏంటి అన్నది మొత్తం కూడా ఈరోజు నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేనైతే ముందు పిల్లలకి లంచ్ బాక్స్లోకి వైట్ రైస్ అలాగే ఉట్టిపప్పు కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. అలాగే ముందు రోజు రాత్రి నేను కూర కోసము క్యాబేజీ అది కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. మోస్ట్లీ ముందు రోజే డిసైడ్ అవుతాను ఏం చేయాలి వంట అనేది. అప్పుడప్పుడు పొద్దున్న లేచి ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటబుల్స్ని బట్టి డిసైడ్ అవుతాను తొందరగా ఏదైపోతుందా అని. ఇక్కడ ఇప్పుడు కుక్కర్ వెలిగించేసిన తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె అది వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే తిరగమాత ఉంటుంది కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే పసుపు అదంతా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆ తిరగమాత అంతా కూడా వేగిన తర్వాత అప్పుడు కడిగి పెట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ క్యాబేజీని కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి ఎక్కువగా నేను రైసే పెడతాను లంచ్ బాక్సుల్లోకి, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది కదా. అదే చపాతీ లేదా ఇడ్లీ అలాంటివి ఏమైనా పెట్టినా కూడా వాళ్ళు తినరు, అది కడుపు నిండినట్టు కూడా ఉండదు. కాబట్టి నేను ఎక్కువగా రైసే ప్రిఫర్ చేస్తాను. క్యాబేజీ కూడా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా స్నాక్స్కి వచ్చేసి నేను ఈరోజు స్ట్రాబెర్రీస్ అయితే పెడుతున్నాను. మోస్ట్లీ ఎక్కువ ఫ్రూట్సే పెడతాను, లేదంటే ఎప్పుడైనా ఇంట్లో ఫ్రయాన్స్ అవి ఫ్రై చేసినప్పుడు అవి పెడతాను. జంక్ ఫుడ్స్ అయితే అస్సలు ఎలో చేయను అనమాట. బిస్కెట్స్ అవి కూడా మోస్ట్లీ నేను అసలు కొనను. ఇప్పుడు ఇంకా ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి ఇక్కడ నేను పూజ చేసుకోవడం కోసం వడపప్పు అది కూడా నానబెడుతున్నాను. ఎక్కువగా తినము అందుకని కొద్దిగా నానబెట్టాను వడపప్పు అది. ఆ తర్వాత ఇంకా పానకం చేయడం కోసం అయితే మిరియాలు అవి కొంచెం ఇందులో వేసి క్రష్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి. మేము నలుగురమే కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్ కూడా అవసరం లేదు, కొద్ది కొద్దిగా సరిపోతాయి కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపడా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏమో చలివిడి అలాగే పానకంలోకి బెల్లం కావాలి కాబట్టి ఇక్కడ ఆ బెల్లం అది కూడా తురిమేసుకుంటున్నాను. బెల్లం చాలా గట్టిగా ఉందన్నమాట, అందుకని కొంచెం కుస్తీ పడాల్సి వచ్చింది దాన్ని తురమడం కోసం అయితే. ఇప్పుడు బెల్లం అది కూడా తురిమేసుకున్నాను. ఇప్పుడు ముందు చలివిడి అయితే చేసుకుంటున్నాను. నేను చలివిడి చేసుకోవడం కోసం అయితే ముందు కొంచెం బియ్యం పిండి అయితే తీసుకున్నాను. తురిమి పెట్టుకున్న బెల్లం కూడా అందులో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ముద్ద వచ్చేలాగా కలుపుకుంటున్నాను. మరీ పలచనైనట్టు అనిపిస్తే అప్పుడు మనం ఇంకొంచెము పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే నేను బెల్లము కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా ఉన్నాయని కొంచెం నొక్కుకుంటూ ముద్ద వచ్చేలాగా పిండిని అయితే కలుపుకుంటున్నాను. మీకు కనుక బెల్లం పొడి దొరికితే అది ఇంకా బెటర్. నాకు ఇక్కడ బెల్లం పొడి అది దొరకలేదు కాబట్టి నేను ఈ బెల్లంని ఇలాగా మెత్తగా చిదుముకుంటూ ఉండలాగైతే చేసుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం పలచనైనట్టు అనిపించింది, అందుకని ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా వచ్చేలాగా ఈ చలివిడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా మనకి చలివిడి అంటే దాంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, చాలామంది జీడిపప్పులు అవన్నీ వేస్తుంటారు కదా. ఇది కొద్దిగా క్వాంటిటీనే కాబట్టి అవన్నీ అయితే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ చలివిడి అన్నది చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అన్నది ఇలా వస్తే ఇప్పుడు ఈ చలివిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చలివిడిని కూడా పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ పానకం అయితే చేసుకోవాలి. పానకం కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా మా ఇంట్లో తాగే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కొంచెం ఎక్కువ తాగుతాను. అది మన ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది కాబట్టి ఇంకా ఇలా చిన్న చెంబులో అయితే నేను పానకం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందైతే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముందు కట్టించి పెట్టుకున్న మిరియాలు ఉన్నాయి కదా, ఆ మిరియాలని కూడా ఈ వాటర్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఇప్పుడు ఆ బెల్లంని కూడా వాటర్లో వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకున్నట్టయితే చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఈలోగా పూజ చేసుకుంటాం కాబట్టి పూజ అయ్యేసరికి పానకం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ అయిపోయింది. ఇంకా
ప్యాక్ చేసేస్తే వాళ్ళకి స్కూల్ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసి మళ్ళీ నేను కూడా రెడీ అయిపోవాలి దింపడం కోసం అయితే. పెద్దమ్మాయి అయితే తనే వెళ్ళిపోతుంది, చిన్నమ్మాయిని అయితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దింపాలి. అందుకని ఇప్పుడు ముందు లంచ్ బాక్స్లన్నీ సర్దేస్తే గబగబా ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వాళ్ళని కూడా రెడీ చేసేసి ఇంకా వెళ్ళి స్కూల్ దగ్గర దింపి రావాలి. పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు కాబట్టి ఇలాగా 2 బాక్సెస్ పెడితే వాళ్ళకి కూడా కడుపు నిండా తినడానికి కూడా ఉంటుంది. మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము. నేను స్కూల్లో దింపడానికి అయితే వెళ్తున్నాను. ఇంకొక 5 మినిట్స్లో స్కూల్ దగ్గర అయితే ఉంటాము. స్కూల్ దగ్గర దింపేసి ఇంకా రిటర్న్ ఇంటికి వస్తుంటే నాకు చెట్లకి చక్కగా కలర్ఫుల్గా ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. ఇంకా స్ప్రింగ్ అది కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చెట్లన్నీ కూడా డిఫరెంట్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, పింక్, యెల్లో, అలాగే కొన్ని చెట్లు అయితే వైట్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగా కొన్ని వీడియోలు అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని కొంచెం పని ఉంటే బయటికి కూడా వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా తర్వాత ఇప్పుడు చక్కెర పొంగల్ అది చేస్తున్నాను. అన్నం ఉడికేలోపు ఇలాగా డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇటువైపు ఏమో బెల్లం పాకం పెట్టేశాను. ఈలోగా అన్నం అది కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ బెల్లం అంతా కూడా ఇందులో వేసేసి అదంతా కూడా ఒక ఉడుకు అన్నది రానిచ్చాను అనమాట. ఇంకా ఫైనల్గా చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ అది చేసేసాము. ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పాట అది కూడా పాడారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ క్లాస్కి కూడా వెళ్ళాము. నగుమోము గలవాని నామను అరుణి జగమేలు సూరుని రానా కీవరుని నగుమోము గలవాని. ఇండియాలో మా అమ్మ వాళ్ళ కాలనీలో శ్రీరామనవమి కళ్యాణం అది జరిగింది. అది కూడా వాళ్ళు నా కోసం పంపించారు. ఇక్కడ అది కూడా చూడండి. కళ్యాణార్థం పశవో మే కామః సమృద్ధ్యతాం. చెప్పండి గట్టిగా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిర్రాష్ట్రం ధారయతాం ధ్రువం. చెప్పండి మూడోది. లోక కళ్యాణార్థం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. మూడోది యజ్ఞయాగాలు చక్కగా జరగాలి పోసుకున్నారు. గట్టిగా చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.